ఒక చిన్న డౌట్, మీ ల్యాప్టాప్ ఆన్ చేసి వెళ్ళి ఒక టీ తాగి వచ్చాక కూడా అది ఇంకా లోడింగ్లోనే ఉంటుందా? కనీసం క్రోమ్ ఓపెన్ చేయాలంటే ల్యాప్టాప్ సడన్గా హెలికాప్టర్లా టేక్ ఆఫ్ అవుతుందా? ఇలాంటప్పుడు సిస్టమ్ హార్డ్వేర్నే బ్లేమ్ చేస్తుంటాం, కానీ అసలు ప్రాబ్లం సిస్టంలో లేదు, బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ మీ సిస్టమ్ని లాగేస్తున్న ఆపరేటింగ్ సిస్టంలో ఉంది. అయితే ఈ ప్రాబ్లంకి చెక్ పెడుతూ విండోస్కి సాలిడ్ కాంపిటేటర్గా ఒక లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. దానికోసమే ఈరోజు మన ఈ వీడియో. స్పాయిలర్ అలర్ట్, ఇది చాలా గార్జియస్గా ఉంటుంది, లైట్నింగ్ ఫాస్ట్గా పనిచేస్తుంది మరియు కరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ని బ్రేకప్ చెప్పేలా చేస్తుంది. కంపేర్ టు విండోస్, మాల్వేర్ టార్గెటింగ్ చాలా తక్కువ, ఓల్డ్ ల్యాప్టాప్స్లో కూడా రాకెట్ స్పీడ్, అది కూడా ఫ్రీ. లైనక్స్ అంటే చాలా మందికి ఫస్ట్ ఇమాజినేషన్ ఏంటో తెలుసా? బ్లాక్ స్క్రీన్, గ్రీన్ కలర్ టెక్స్ట్, అవేవో పాస్వర్డ్లు కొడుతూ హ్యాకర్స్, ఇవే కదా మనకు గుర్తొచ్చేది. అంతేకాదు మన ఇండియన్ పేరెంట్స్కి లైనక్స్ చూపిస్తే ఏమైందిరా కంప్యూటర్ పాడైందా అని అడుగుతూ ఉంటారు కదా. అసలు ట్రూత్ ఏంటంటే ప్రపంచంలో అత్యంత స్టేబుల్గా పనిచేసే ఆపరేటింగ్ సిస్టమ్స్లో లైనక్స్ ఒకటి. నాసా సిస్టమ్స్ నుండి గూగుల్ సర్వర్స్ వరకు ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద సర్వర్స్ చాలా వరకు లైనక్స్ మీదనే రన్ అవుతాయని మీకు తెలుసా? మీకు తెలియకుండానే ప్రతిరోజు దీన్ని మీరు వాడుతున్నారు. ఏంటి, నమ్మట్లేదా? అది మరి ఇంకేంటో కాదు, మీ చేతిలో ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్స్, అవి కూడా లైనక్స్ కోర్ మీదే రన్ అవుతాయి. కానీ లైనక్స్కి ఒక పెద్ద ప్రాబ్లం ఉంది, కొత్త వాళ్ళకి చాలా కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ ఇక్కడే ఎంట్రీ ఇచ్చింది జోరిన్ ఓఎస్. ఆల్ రైట్, ఫస్ట్ థింగ్ ఫస్ట్, కొత్త ఓఎస్ వాడాలంటే అందరికీ ఉండే అతిపెద్ద భయం మజిల్ మెమరీ. అంటే మీ స్టార్ట్ బటన్ ఎక్కడుందో, మై కంప్యూటర్ ఎక్కడుందో, టైం ఎక్కడుందో, సి డ్రైవ్ ఎక్కడుందో, డి డ్రైవ్ ఎక్కడుందో మీకు బాగా అలవాటు అయిపోయింది కదా. ఆ అలవాటు అయిపోయిన ప్యానిక్ లేకుండా చేయడానికి ఇందులో జోరిన్ అపియరెన్స్ అనే ఒక మ్యాజిక్ టూల్ ఉంది. ఈ ఓఎస్ని డిజైన్ చేసిన వాళ్ళు ఒక సీరియస్ థింగ్ రియలైజ్ అయ్యారు. పీపుల్కి లైనక్స్తో ప్రాబ్లం లేదు, లైనక్స్లో ఉన్న లుక్తో ప్రాబ్లం ఉంది. అందుకే వాళ్ళు లైనక్స్ని కంప్లీట్గా మార్చేశారు. విండోస్లో కావాలా, డన్. మ్యాక్బుక్లో కావాలా, డన్. మోడర్న్ ఫ్యూచరిస్టిక్ యూఏ కావాలా, డన్. అంటే బేసికల్లీ ఇది లైనక్స్ బాడీలో విండోస్ సోల్ లాంటిది. ఇప్పుడు బీచ్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ఫస్ట్ బ్రౌజర్ ఓపెన్ చేయండి, గూగుల్లో జోరిన్ ఓఎస్ అని టైప్ చేయండి, అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది. అఫీషియల్ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఇక్కడ నుండి డిఫరెంట్ వర్షన్స్ కనిపిస్తాయి చూడండి. కోర్, ప్రో, లైట్ అని 3 డిఫరెంట్ వర్షన్స్ కనిపిస్తున్నాయి కదా. కోర్ వర్షన్ మనలో చాలా మందికి అండ్ చాలా సిస్టమ్స్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. నవేడేస్ కంప్యూటర్స్కి ఏదైనా కోర్ వర్షన్ ఈజీగా మ్యాచ్ అవుతుంది. కింద చూడండి, డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒక జైంట్ ఐఎస్ఓ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఇది బేసికల్గా ఎంటైర్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్యాకేజ్. ఇప్పుడు అది డౌన్లోడ్ అయ్యేలోపు మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఒకటి ఉంది. అదే ఐఎస్ఓని డైరెక్ట్గా ఓపెన్ చేస్తే ఏం జరగదు. సో దాన్ని బూటబుల్ యూఎస్బీగా కన్వర్ట్ చేయాలి. దానికోసం మనం రూఫూస్ టూల్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. రూఫూస్ ఓపెన్ చేయండి, పెన్ డ్రైవ్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు డౌన్లోడెడ్ ఐఎస్ఓ ఫైల్ని చూస్ చేయండి, స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఒక వార్నింగ్ వస్తుంది, ఆల్ డేటా విల్ బీ డిస్ట్రాయిడ్ అని. అంటే పెన్ డ్రైవ్లో ఉన్న డేటాకి బాయ్ బాయ్ చెప్పాడం అనమాట. కంగారు పడకండి, ఇంపార్టెంట్ ఫైల్స్ ఏమైనా ఉంటే ఈ యాక్టివిటీ చేయకముందే బ్యాకప్ చేసుకోండి. ఫ్లాష్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక మీ చేతిలో ఇప్పుడు మినీ ఆపరేటింగ్ సిస్టమ్ రెడీ అయింది. బై ద వే, పెన్ డ్రైవ్ ఇప్పుడు నార్మల్ యూఎస్బీ కాదు, ఇది అఫీషియల్లీ ల్యాప్టాప్కి డాక్టర్ అయిపోయింది. మీ ఓల్డ్ ల్యాప్టాప్ సర్జరీకి రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు ల్యాప్టాప్ని రీస్టార్ట్ చేసి, రీస్టార్ట్ అవుతున్నప్పుడు F12 ఎస్కేప్, F9 డిలీట్, అంటే మీ సిస్టమ్ మోడల్ని బట్టి బూట్ మెనూ కీని ప్రెస్ చేయాలి. కరెక్ట్ టైమింగ్ మిస్ అయితే విండోస్ బూటింగ్ అగైన్ చేయాల్సి ఉంటుంది. అగైన్ రీస్టార్ట్, బట్ మెనూ ఓపెన్ అయిన తర్వాత యూఎస్బీని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ వస్తున్నాయి. మై చాయిస్ ఈజ్ థర్డ్ ఆప్షన్ ప్రిఫరెన్స్ సెలెక్ట్ చేసుకోండి. గ్రాఫికల్గా మీరు యూస్ చేయడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, ఇన్స్టలేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది.
ఓకే, ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ జోరిన్ ఓఎస్లో ఇంగ్లీష్తో పాటు మన నేషనల్ లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి. అన్ని ఇండియన్ లాంగ్వేజెస్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ తెలుగులో కూడా మీరు ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు, తెలుగులో కూడా మీరు ఆపరేటింగ్ సిస్టమ్ని యూజ్ చేయొచ్చు. అంతేకాదు హిందీలో కూడా మీరు ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేయొచ్చు. ట్రై జోరిన్ లేదా ఇన్స్టాల్ జోరిన్ ఉన్నాయి కదా, ట్రై జోరిన్ మీద క్లిక్ చేస్తే మీ హార్డ్ డిస్క్నే టచ్ చేయకుండా ఓఎస్ని టెస్ట్ చేయొచ్చు. టెస్ట్ చేసిన తర్వాత మీకు నచ్చితేనే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ వర్క్స్ అనుకుంటే ఇన్స్టాల్ బటన్ క్లిక్ చేయండి. కీబోర్డ్ లేఅవుట్ అడుగుతుంది. కీబోర్డ్ లేఅవుట్ ఆల్రెడీ సెలెక్ట్ చేసి ఉన్నదానికి కంటిన్యూగా వెళ్ళిపోండి. నెక్స్ట్ ఇక్కడ పార్టీషన్స్ చేయండి. ఇప్పుడు కేర్ఫుల్గా ఉండాల్సిన సెక్షన్ వచ్చింది. మరి ఇన్స్టలేషన్ సమయంలో ఈ చిన్న తప్పు చేస్తే మీరు ఎంటైర్ డేటా పోయే ఛాన్స్ ఉంది. అందుకే ఇప్పుడు చూద్దాం పార్టీషన్ సెలెక్షన్. విండోస్ పూర్తిగా రిమూవ్ చేసి ఓన్లీ జోరిన్ ఇన్స్టాల్ చేయాలంటే ఎరేజ్ డిస్క్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. లేదంటే ఇక్కడ చూపిస్తున్నట్టు అదర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీ పార్టీషన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు మల్టీ బూటింగ్ చేస్తున్నప్పుడు మీ హార్డ్ డిస్క్లో ఆఫ్ ద పార్ట్ మీరు పార్టీషన్ అనేది చేయకుండా ఫ్రీగా ఉంచేయాలి. అంటే సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్ 3 డ్రైవ్లు ఉన్నాయనుకోండి మీకు, అందులో ఈ డ్రైవ్ని డిలీట్ చేసి ఉంచేయాలి. సో ఆ డిలీట్ చేసిన డ్రైవ్ని ఇక్కడ మనం రూట్ పార్టీషన్ కింద కన్వర్ట్ చేయాలన్నమాట. సో ఇక్కడ రూట్ పార్టీషన్ కన్వర్ట్ చేయాలంటే అక్కడ ఒక డ్రైవ్ని మనం ఖాళీగా ఉంచాలి లేదా పార్టీషన్ అనేది డిలీట్ చేసేయాలి. అక్కడ బై మిస్టేక్ మీరు డిలీట్ చేయకపోయినా ఇక్కడ నుండి మీరు క్లియర్ చేసి మీరు రూట్ పార్టీషన్ కింద దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఒక్క డ్రైవ్ అనేది మీరు కంప్లీట్గా ఖాళీ అయితే మాత్రం తప్పకుండా ఉంచాల్సిందే. మీ డేటాని అంతటిని డి డ్రైవ్ ఆ సి డ్రైవ్లోకి మూవ్ చేసుకొని ఈ డ్రైవ్ని ఖాళీగా ఉంచాలి. ఈ అంటే లాస్ట్ డ్రైవ్ ఏదైతే ఉందో అందులో అట్లీస్ట్ 100 GB ఉన్నా మీరు స్పేస్ ఉంచి దాన్ని ఖాళీగా ఉంచితే దాన్ని మనం ఇక్కడ ఇన్స్టలేషన్కి యూజ్ చేయొచ్చు. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు లొకేషన్ ఏమిటంటే మీ లొకేషన్ ఇక్కడ ఇండియా ఉంది కదా, ఇండియా మీద క్లిక్ చేస్తే కోల్కతా వస్తుంది. కోల్కతాని సెలెక్ట్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నెక్స్ట్ యూజర్ డీటెయిల్స్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. మీ యూజర్ నేమ్ ఎంటర్ చేయండి. ఇక్కడ నేను శివ అని ఇస్తున్నాను. రిమైనింగ్ ఏవి మీరు చేయాల్సిన లేదు. మళ్ళీ కిందకు వెళ్ళి పాస్వర్డ్ ఎంటర్ చేసుకోండి. నేను పాస్వర్డ్ ఇస్తున్నాను. మళ్ళీ రీఎంటర్ చేయండి పాస్వర్డ్ని. డన్. ఇక్కడ కింద ఇంకో ఆప్షన్ ఉంది చూడండి. ఎవ్రీ టైం పాస్వర్డ్ అడగాలి అనుకుంటే ఎవ్రీ టైం దాన్ని యాస్టీస్గా ఉంచేయచ్చు. లేదు మన పర్సనల్ కంప్యూటర్ ల్యాప్టాప్ పాస్వర్డ్ అవసరం లేదనుకుంటే మీరు డైరెక్ట్ లాగిన్ కూడా చేయొచ్చు. ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిన తర్వాత రీస్టార్ట్ చేయండి, పెన్ డ్రైవ్ రిమూవ్ చేయండి అండ్ బూమ్, మీ ఓల్డ్ ల్యాప్టాపా లేదా కొత్త ఫ్యూచరిక్ మిషనా అని మీకే డౌట్ వస్తుంది కదా. యానిమేషన్స్ చూడండి, స్మూత్నెస్ చూడండి, స్పీడ్ చూడండి. ఇక్కడ యాప్ స్టోర్ కూడా ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే ర్యాండమ్ వెబ్సైట్స్లో డౌన్లోడ్ నౌ అండ్ క్లిక్ హియర్ అని యాడ్స్ మధ్యలో ఫైట్ చేయడం అవసరమే లేదు. సింగిల్ క్లిక్తో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. డార్క్ మోడ్ నుండి థీమ్ వరకు, యానిమేషన్స్ నుండి లేఅవుట్స్ కస్టమైజేషన్ వరకు ఎవ్రీథింగ్ ఫీల్ సర్ప్రైజింగ్ ప్రీమియం. చూడండి ఇక్కడ థీమ్స్ అన్నీ నేను 1 by 1 చేంజ్ చేస్తున్నాను. చూడండి ఇది విండోస్ 10 లాగా కావాలా, విండోస్ 11 లాగా కావాలా, మ్యాక్ ఓఎస్ లుక్లో కావాలా, ఎలా కావాలంటే అలా మీరు చేంజ్ చేసుకోవచ్చు. అంతేకాదు ఇక్కడ సిస్టంలో ఉండే ఆల్మోస్ట్ సెట్టింగ్స్ అన్నీ మనకి క్లియర్గా ఉన్నాయి. సేమ్ సెట్టింగ్, మౌస్ సెట్టింగ్, కీబోర్డ్ సెట్టింగ్స్ అండ్ రిమైనింగ్ రెజల్యూషన్ సెట్టింగ్స్ కానీ అన్ని సెట్టింగ్స్ మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి. ఏ సెట్టింగ్స్ అయినా మీరు చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఓల్డ్ ల్యాప్టాప్కి ఇది ఆక్సిజన్ లాంటిది. ఒకప్పుడు లైనక్స్ అంటే ఫియర్ ఉండేది, ఇప్పుడు క్యూరియాసిటీ వస్తుంది. మీ ఓల్డ్ ల్యాప్టాప్ ఇంకా స్లోగా ఉండే దాన్ని రిటైర్ చేయొద్దు, జోరిన్ ఇన్స్టాల్ చేసి సెకండ్ లైఫ్ ఇవ్వండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఇంకా విండోస్ సఫరింగ్లో ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హిడెన్ టెక్ జెమ్స్ కోసం శివ టెక్ కన్సోల్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.